హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ చూడండి ఎంత పెద్ద విక్. ఎందుకు అంటే ఇక్కడ నిన్నటి హై చూడండి, నిన్నటి హై 25,849 చూడండి. ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. అంటే హయ్యర్లో మన లెవెల్స్ లేవు కాబట్టి మనం ఈ విధంగా చూడాలి. తర్వాత 25,800లో మన లెవెల్ ఉంది. గ్యాప్ అప్ అయింది కాబట్టి ఇక్కడ నిన్నటి హై ఈ విక్ని సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత చూడండి 25,920 ఇక్కడ ప్రతి క్యాండిల్ చూడండి, ఇక్కడ రిజెక్షన్ అలా అంత రిజెక్షన్ వచ్చింది కాబట్టి డౌన్ సైడ్కి వచ్చింది. అయితే మనం ఏమనుకున్నామంటే, నేను టెలిగ్రామ్లో కూడా మీకు నేను మెసేజ్ చేశాను, ఈరోజు కన్సాలిడేషన్లో ఉండొచ్చు. పైన మన పివట్ పాయింట్కి, కింద పివట్ పాయింట్కి వీవ్యాప్ మధ్యలో ఉంది కాబట్టి కన్సాలిడేషన్ ఉంటుందని నేనైతే చెప్పాను. అదేవిధంగా ఇన్ని రోజులు వరుస ట్రెండింగ్లో ఉన్నింది కాబట్టి కన్సాలిడేషను లేదంటే ట్రాప్ చేసే విధంగా ట్రేడింగ్ ఉంటుంది అని అనుకున్నాం. ఆ విధంగా అనుకొని ఓపిక్గా వెయిట్ చేసిన వారికైతే మంచి ట్రేడ్ అయితే దొరికింది. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ మనం ఈరోజు జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, కన్సాలిడేషన్లో ఉంటుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్న టైంలో ఇలా డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇలా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఈ మూమెంట్ని చూసి కొంతమంది అయితే బై చేస్తారేమో, కానీ మనం ఎందుకంటే ఇక్కడ చూడండి దగ్గరలో వీవ్యాప్ ఉంది, మనం కన్సాలిడేషన్ అని అనుకుంటున్నాం కాబట్టి మనం అయితే ట్రేడ్ తీసుకోం. ఆ వీవ్యాప్ టచ్ అవ్వగానే డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్ని చూడండి, కరెక్ట్గా ఈ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కదా, మళ్ళీ అక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే చూడండి, ఇక్కడ ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళిందంటే మీకు ఏ ప్యాటర్న్ కనపడింది? డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కనపడింది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ దాటి పైన క్లోజ్ అయింది, ప్లస్ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది, రీటెస్ట్ చేసింది, బయింగ్. అంటే ఇక్కడ బయింగ్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. అప్పటికి 1 గంట దాటింది, కన్సాలిడేషన్ అయిపోయింది, డౌన్ సైడ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది కాబట్టి ఇక్కడైతే ఒక మంచి ట్రేడ్ అయితే తీసుకోగలిగాము. ఈ విధంగా ఓపిక్గా వెయిట్ చేసి బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ మనకి బయింగ్ ప్యాటర్న్ దొరికినప్పుడే బై చేస్తే మనకెందుకు లాస్ వస్తుంది అనేది నాకు వచ్చినండి. ఎటువంటి పరిస్థితిలో అంటే లాస్ వస్తుంది, లాస్ వచ్చినా అక్కడ ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకుంటే లాస్ వచ్చినా కూడా 20 పాయింట్స్, 30 పాయింట్స్, 15 పాయింట్స్ అనేది పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. ఒక మంచి ట్రేడ్లో అవన్నీ కవర్ అయిపోతాయి. ఇటువంటి మంచి ట్రేడ్ తీసుకుంటే సరిపోతుంది. అదే మీకు నేను ఈరోజు చెప్పాలనుకున్నాను. అయితే ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తుంటే ఇక్కడ మన లెవెల్స్ అన్నీ చూడండి, పాత లెవెల్స్ చాలా ఉన్నాయండి. ఈ లెవెల్స్ అన్నీ మేము ఇంతకుముందు డ్రా చేసుకొని ట్రేడ్ చేస్తూ వచ్చాము. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పబోయే లెవెల్ డ్రా చేసుకొని డౌన్కి వచ్చినప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. మీరు కావాలంటే పాత వీడియోస్ కూడా చూడండి, మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని లైక్ చేసి కంటిన్యూగా డైలీగా మీరు కనుక వీడియో చూస్తుంటే మీకు మంచి లెవెల్స్ ఈ ఛానల్లో దొరుకుతాయి. అదేవిధంగా ఇటువంటి మంచి బయింగ్ ప్యాటర్న్స్ గురించి మనం చెప్పుకుంటాము. ఓకే, మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 25,926 అండి. 1 మినిట్ అండి, డ్రా చేస్తాను. 25,926. ఓకే అండి, ఈ లెవెల్ డ్రా చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా మన లెవెల్ పైన ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో 53,850 ఈ వీవ్యాప్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఈ వీవ్యాప్ సపోర్ట్ తోటి అంటే కన్సాలిడేషన్ అవుతూ స్లో మూమెంట్తో ఇక్కడ వరకు చూడండి ఇక్కడ ఈ లెవెల్లో
ఈ వీవ్యాప్ దాటిన తర్వాత ఇక్కడ కొంత మూమెంట్ జరిగి ఈ లెవెల్ చూడండి 54,000 ఈ లెవెల్. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక మంచి మూమెంట్ అయితే తీసుకోగలిగాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 53,951 అండి. $53,951. సారీ, ఇది స్ట్రక్ అయిపోయింది. సారీ అండి, ఇక్కడ స్ట్రక్ అయ్యి చిన్న ప్రాబ్లం జరిగింది. ఓకే, ఈ లెవెల్ డ్రా చేసుకోండి. అయితే రేపు ట్రేడింగ్ వచ్చేసి ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని, అదేవిధంగా మన వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్, అక్కడ ఉన్న క్యాండిల్స్ బిహేవియర్, బయింగ్ ప్యాటర్న్, వీటిని బట్టి ట్రేడ్ చేద్దాం. ఏదేమైనా చాలా రోజులు ట్రెండింగ్గా ఉన్న మార్కెట్ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఒక 3 or 4 days ఉంది. ఓపిక్గా వెయిట్ చేసి ఈరోజు మీకు నేను నిఫ్టీలో చెప్పిన విధంగా కానీ ఇంకొక అంటే అదే విధంగా ప్రతిరోజు రాదు కదా, వచ్చేదాన్ని బట్టి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.